ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోటే ఖర్చు లేకుండా ఎలాంటి కెమికల్స్ వాడకుండా ట్యాపుల్ని తల మెరిపించుకునే అద్భుతమైన చిట్కా మీకోసం చెప్పబోతున్నానండి. చూస్తున్నారు కదా, నిమ్మపండు. ఈ నిమ్మకాయలను కూడా మొత్తం మీరు వాడాల్సిన పని లేదండి. చక్కగా నిమ్మకాయలను కట్ చేసుకొని అందులో ఉన్న జ్యూస్ తీసుకొని మనం పులిహోరలకు కానీ లేదంటే లెమన్ వాటర్ కానీ ఉపయోగించుకుంటాం కదా, అలా పిండుకున్నప్పుడు ఆ తొక్కల్ని పడేయకండి. ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ తొక్కల్ని పడేసే ముందు అలా మనం జ్యూస్ పిండుకున్న తర్వాత పడవేసే నిమ్మ తొక్కలతోటి మన ఇంట్లో ఉన్న ట్యాప్స్ని తల మెరిపించుకోవచ్చండి. అలానే ఎక్కువ రోజులు మళ్ళీ గార పట్టకుండా, మురికి పట్టకుండా మిలమిలా మెరిసేలాగా ఉంచుకోవచ్చండి. చూసారు కదా, నేను జ్యూస్ మొత్తం పిండేశాను. ఇప్పుడు వీటితోటే నేను ట్యాప్స్ని క్లీన్ చేయబోతున్నాను. ఎలా అనుకుంటున్నారుగా, చూసారు కదా, కొంచెం సోడా ఉప్పు, అలానే కొంచెం మనం తినే ఉప్పు, ఈ రెండు వేయండి చాలు. ఆ నిమ్మకాయ చెక్క మీద ఆ రెండు వేసేయండి. మొత్తం జ్యూస్ పిండుకున్న తర్వాత పిండేసిన తర్వాత ఉన్న తొక్కే చాలండి, కాయ కూడా అవసరం లేదు. చక్కగా చూడండి, పడేసే ముందు ఒక్క 2 నిమిషాలు ఆలోచించి, 2 నిమిషాలు మనవి కాదనుకుంటే ట్యాప్స్ని తల మెరిపించుకోవచ్చు. చూసారు కదా, వేసాను కొంచెం ఉప్పు, అలానే కొంచెం సోడా ఉప్పు వేసాను. ఇప్పుడు దీంతో ట్యాప్ మీద బాగా రుద్దేసేయండి. చూసారు కదా, మనం జ్యూస్ పిండుకున్న తర్వాత వచ్చే నిమ్మ చెక్కల్లో ఉప్పు, సోడా ఉప్పు వేసి ట్యాప్ని తల మెరిపించుకోవచ్చు. ఫస్ట్కి తర్వాతకి మీరే తేడా చూడండి. ఫస్ట్ కొంచెం డల్గా అంటే గారబట్టినట్టు అయింది ట్యాపు. ఇలా చూసారు కదా, ఇలా రుద్దండి చాలు, ఇంకేం అవసరం లేదు. జస్ట్ ట్యాప్ మొత్తం ఇలా రుద్దుకుంటే మీకు బాత్రూంలో ట్యాప్స్ కానీ, వాష్ బేసిన్ దగ్గర ట్యాప్స్ కానీ, కిచెన్లో ట్యాప్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా ట్రై చేసి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. ఇంకెలాంటి కెమికల్స్ మీరు వాడవలసిన అవసరం లేదు. చూసారు కదా, చూసారా ఎలా వస్తుందో, దాని మీద ఉన్న జిడ్డు గారంతా వచ్చేస్తుంది అనమాట. అలా మొత్తం రుద్దేసిన తర్వాత కొంచెం విమ్మేసుకొని రుద్దేసేయండి. ఇది ఆప్షనల్ మాత్రమే, రుద్దకపోయినా అవసరం లేదు. మామూలుగా వాటర్ వేసి కడిగేసుకుంటే చాలు. లేదనుకుంటే కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని ఇలా రుద్దేసేయండి చాలు. మళ్ళీ బట్టల సబ్బు కానీ సర్ఫ్ కానీ అవసరం లేదండి. చూసారు కదా, మొత్తం అది వేసిన తర్వాత ఇలా కొంచెం ఒక డ్రాప్ వేసి దాన్ని ఇలా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేయండి చాలు. చూడండి, నీళ్ళు పోస్తుంటేనే ఎలా మనకి మెరుపుదనం అనేది వచ్చింది. చూసారు కదా, మెరుస్తుంది కొత్త దానిలాగా. తర్వాత క్లాత్ పెట్టి తుడిచి కొంచెం ఆయిల్ పెట్టానండి, అది నేను చూపించడం మర్చిపోయాను. పొడి క్లాత్ పెట్టి తుడిచేసిన తర్వాత కొంచెం ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ వంట నూనె కానీ వేసి ట్యాప్కి రుద్దేశారంటే చాలండి. ట్యాప్స్ రిపేర్ కూడా రావు. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇంతకుముందు కూడా నేను ఒకసారి చూపించాను ట్యాప్స్ రిపేర్ రాకుండా ఎలా చేసుకోవాలని, అలానే వాషింగ్ మిషన్స్ రిపేర్ రాకుండా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించాను. అవన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా పాత వీడియోలన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే తప్పకుండా మీకు మంచి మంచి చిట్కాలు అందులో తెలుస్తాయి. తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ట్యాప్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.